లైఫ్ చేంజింగ్ స్పిరిచువల్ బ్రేక్ త్రూ మీటింగ్. దైవజనులు, అంతర్జాతీయ ప్రసంగికులు డాక్టర్ పిజే స్టీఫెన్ పాల్ గారిచే ఆధ్యాత్మిక వాక్య సందేశాలు, విడుదల, స్వస్థత, సమాధానం, రక్షణ, జీవితంలో మార్పును పొందాలనుకుంటే తప్పక పాల్గొనండి. తేదీ ఏప్రిల్ 14 గురువారం. సమయం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు మరియు సాయంత్రం 6 గంటల నుండి 9 గంటల వరకు. స్థలం వరదాచార్ కళాక్షేత్ర, నటరాజ్ థియేటర్ వెనుక, శేషాద్రిపురం, బెంగళూరు 20. గమనిక: దైవజనులు పిజే స్టీఫెన్ పాల్ గారిచే ప్రత్యేక ప్రార్థనలు చేయించుకోవడానికి మరియు దైవజనులు పిజే స్టీఫెన్ పాల్ గారు చేస్తున్న పరిచర్యల కొరకు, మందిర నిర్మాణం కొరకు ప్రత్యేక అర్పణలు ఇవ్వగోరు వారు ఏప్రిల్ 14 ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు ప్రత్యేక ప్రార్థనా కూడికలో మీ అర్పణలు అర్పించవచ్చు. ఈ నంబర్లకు సంప్రదించండి. 7331157270, 7331157271. స్వాతి అండి. నేను స్కిన్ ఎలర్జీ అంటే ఒక రకమైన మంట, చాలా బాధపడేదాన్ని. 1.5 month నుంచి విపరీతమైన మంట, బాధ. నేను మీరు ఇచ్చిన ప్రేయర్ ఆయిల్ తీసుకొని రాశాను. ఒక ½ an hour లో తగ్గిపోయింది నాకు. 2 years నుండి నేను చాలా బాధపడుతున్నాను. కళ్ళు తిప్పేది, ఎక్కడ పడిపోతాను అన్నంత బాధ ఉండేది. ఈ సైడ్ అంతా లాగేది. 6 months బ్యాక్ నేను న్యూరాలజిస్ట్ దగ్గరికి వెళ్తే సిటీ స్కాన్ అవన్నీ తీశారు. చిన్న మెదడుకి చిన్న నరంలో బ్లడ్ అందట్లేదు అని చెప్పారు. దాంతో నేను చాలా సఫర్ అవుతున్నాను. 6 months నుండి కోర్స్ వాడుతున్నాను, అయినా నాకు తగ్గట్లేదు. ఇదంతా నొప్పి, ఇదంతా లాగేది. మరి నేను అన్నాను, ప్రభువా నాకు నన్ను స్వస్థపరచాలనుకున్నాను. నిజంగా అసలు ఇంత అద్భుతం జరుగుతుంది అనుకోలేదు. ఈ చెయ్యి లాగినప్పుడు ప్రేయర్ చేసింది, ఆయిల్ పెట్టి ఇక్కడ నుండి తీసుకొచ్చిన ఆయిల్. ఈ చెయ్యి లాగడం తగ్గింది, ఇక్కడ వరకు ఇదంతా లాగుతుంది. అయితే నేను మీరు ప్రేయర్ చేసినప్పుడు నిలబడ్డప్పుడు ఇక్కడ చెయ్యి పెట్టుకున్నప్పుడు నరము కొంచెం ఇలా కదిలినట్టు అయినాయి నరాలు. అయితే మీరు ఇలా చూసుకోమని చెక్ చేసి ఏమీ లేదు, అంత ఫ్రీగా అయిపోయింది. వినుకొండ వాసులకు శుభవార్త. దైవజనులు పిజే స్టీఫెన్ పాల్ గారిచే జీవితాలను నూతనపరిచే వాక్య సందేశాలు మరియు ప్రత్యేక ప్రార్థనలు ఏప్రిల్ 26, 27, 28వ తేదీలలో. స్థలం ఎన్ఎస్పి కాలనీ గ్రౌండ్స్, వినుకొండ, గుంటూరు జిల్లా. మీ కుటుంబ సమేతంగా పాల్గొని దైవాశీర్వాదం పొందండి. ఈ క్రింది నెంబరును సంప్రదించండి. The Bible says that the breastplate of priesthood used to carry 12 stones in his chest. యాజకుని యొక్క రొమ్ము మీద అతను కలిగి ఉండేటువంటి పతకములు 12 రత్నములను ఆయన కలిగి ఉంటాడు. He used to carry 12 stones on his breastplate. అతని యొక్క రొమ్ముపై ధరించే పతకము పైన 12 రత్నములను అతడు భరించాలి, లేక ధరించాలి. What does this breastplate represents? ఈ రొమ్ముపై ధరించే పతకము దేనికి సాదృశ్యంగా ఉంది? The breastplate, precious gems, represents different things in the Bible. ఈ రొమ్ము పైన ధరించేటువంటి పతకము, దానిపైన పొదగబడినటువంటి విలువైన రత్నములు మనకును సంఘమునకు వివిధ సంఘాలకు సాదృశ్యంగా ఉన్నాయి. The different kinds of stones were mentioned over. రకరకాలైనటువంటి రత్నాల గురించి చెప్పబడింది. Different colors. వివిధ రకములుగా రంగులతో ఉన్నాయి. Each stone represents something. ప్రతి రత్నము కూడా ఏదో ఒక దానికి సాదృశ్యంగా ఉంది. Why should he carry on his chest? ఎందుకు దానిని తన ఛాతీ పైన ధరించుకుంటాడు? That is more important. అదే ప్రాముఖ్యమైనది. God wants us to carry his nature in our life. దేవుడు ఆయన స్వభావాన్ని మన జీవితంలో మనం కలిగి ఉండాలని ఆయన కోరుతున్నాడు. 1 Peter chapter 2 verse 9. మొదటి పేతురు 2వ అధ్యాయం 9వ వచనం. That ye should shew forth the praises of him who hath called you out of darkness into his marvelous light. మిమ్మును చీకటిలో నుండి
ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచి ఉన్నాడు. Into his marvelous light. ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచాడు. His light is marvelous. ఆయన వెలుగు ఆశ్చర్యకరమైనది. Now God is calling all of us out of darkness into the marvelous light. ఇప్పుడు దేవుడు ప్రతి ఒక్కరిని కూడా చీకటిలో నుండి ఆయన ఆశ్చర్యకరమైన వెలుగులోనికి పిలుస్తున్నాడు. Person who is walking in light, he should carry 12 stones. ఈ వెలుగులో నడుస్తున్నటువంటి వ్యక్తి ఈ 12 రాళ్లను రత్నాలను కలిగి ఉండాలి. Don't carry stones. నేను చెప్పానని చెప్పి 12 రాళ్ళు వేసుకొని తిరగండి. You have to carry the nature of the stone, the nature of the stone. అది దేనికి సాదృశ్యంగా ఉందో దాని స్వభావాన్ని మనం ధరించుకోవాలి. What is it each stone represents? ప్రతి ఒక్క రత్నము దేనికి సాదృశ్యంగా ఉంది? The first stone, మొట్టమొదటిగా ఉన్న రత్నము it's a red color. అది ఎర్రని వర్ణం. It represents the blood of Jesus, అది యేసు రక్తానికి సాదృశ్యంగా ఉంది. which forgives all your sins. అది నీ పాపములన్నీ క్షమిస్తుంది. It represents the salvation. అది రక్షణకు సాదృశ్యంగా ఉంది. It represents the redemption. అది విమోచనకు సాదృశ్యంగా ఉంది. It represents the sacrifice. ఈ ఎర్రని రత్నము అనేది ప్రభు యొక్క ప్రాణత్యాగానికి సాదృశ్యంగా ఉంది. It is also represents the love of God. దేవుని ప్రేమకు అది సాదృశ్యంగా ఉంది. Fire, అగ్నికి సాదృశ్యం, courage, ధైర్యము, boldness. నిబ్బరమునకు సాదృశ్యంగా ఉంది. All these things we should carry. ఇవన్నీ కూడా మనం మోసుకొని వెళ్ళాలి. And what is the second stone? Yellow. తదుపరి పసుపు వర్ణపు రత్నము. Yellow represents the divine nature of Jesus Christ. ఇది యేసుక్రీస్తు వారి యొక్క దైవిక స్వభావానికి సాదృశ్యంగా We are ఉంది. the children of God should love and walk on this earth with the nature of Jesus. ఈ లోకములో దేవుని యొక్క ప్రేమను కలిగి యేసు వలె నడుచుకోవాలి. Carry the presence of God. దేవుని సన్నిధిని మోసుకొని వెళ్ళాలి. In other words, carry the nature of Jesus Christ. మరొక మాటలో ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క స్వభావాన్ని ధరించుకొని వెళ్ళాలి. We are carrying his nature. ఈ పసుపు వర్ణం లేక బంగారపు వర్ణం అనేది ఆయన స్వభావాన్ని మనం మోసుకొని వెళ్తున్నాం. Glory, మహిమ, faith of saints, పరిశుద్ధుల విశ్వాసము, anointing oil. అభిషేక తైలము. Yellow represents God's nature. ఈ పసుపు వర్ణం అనే దేవుని స్వభావానికి సాదృశ్యంగా ఉన్నారు. When you carry the nature of Jesus to office, they will be happy. నీవు ఆఫీస్కి వెళ్ళినప్పుడు కూడా యేసయ్య స్వభావాన్ని ధరించుకొని వెళ్తే అక్కడ సంతోషం ఉంటుంది. When you carry the nature of Jesus to the church, it's so marvelous. సంఘంలోకి వెళ్ళినప్పుడు కూడా యేసయ్య స్వభావాన్ని ధరించుకుంటే అది అద్భుతంగా ఉంటుంది. To your college, నీ కాలేజీలోనికి, to your work site, నీవు పనిచేసే స్థలంలోనికి, wherever you go, నీవు ఎక్కడికి వెళ్ళినా carry the nature of Jesus. యేసు స్వభావాన్ని ధరించుకొని వెళ్ళు. Whole world is waiting for the nature of Jesus. ఈ లోకమంతా కూడా యేసు స్వభావం గురించి కనిపెడుతుంది. The nature of Jesus never hurts others. యేసు స్వభావం ఏమిటి? ఇతరులకు హాని చేయనిది, It helps others. ఇతరులకు సహాయం It చేసేది, sacrifices something to them. వారి కొరకు త్యాగము చేసేది, It does something marvelous for others. ఇతరుల కొరకు గొప్ప అద్భుత కార్యము చేయునది. That is why the children of God carry the nature of God. అందుకే దేవుని బిడ్డలు దేవుని స్వభావాన్ని ధరించుకోవాలి. The third one, మూడవదిగా, this is a brown color, ఇది మట్టి రంగులో the ఉండేటువంటిది. brown stone. ఈ మట్టి రంగులో ఉండేటువంటి రత్నం. Why should we carry this? మనం దీన్ని ఎందుకు ధరించుకోవాలి? Brown stone represents what? ఇది దేనికి సాదృశ్యంగా ఉంది? It represents a humility or a humbleness. ఇది దీనత్వమునకు, వినయమునకు సాదృశ్యంగా ఉంది. People who has a humility, they are always helpful to others. ఈ దీనత్వము కలిగినటువంటి వారు ఎల్లప్పుడూ ఇతరులకు సహాయం చేసి మేలు చేసేవారుగా ఉంటారు. The fourth stone, iridescent, it represents the promise of God. The children of God should carry the promise of God. Abraham, wherever he went, he carried the promise of God. ఈ నాలుగవ రత్నము బహువర్ణములు కలిగిన రత్నము దేవుని వాగ్దానములను మోసుకొని వెళ్ళాలి. అబ్రహాము ఎక్కడికి వెళ్ళినా సరే దేవుని వాగ్దానాలను మోసుకొని వెళ్ళిన వ్యక్తిగా ఉన్నాడు. Why should we carry the promise of God? మనము దేవుని వాగ్దానాలు ఎందుకు మోసుకొని వెళ్ళాలి? Because we are a people of covenant. ఎందుకనగా మనము నిబంధనలతో కూడిన ప్రజలము. Wife is living in this country and husband living in other country. భార్య ఈ దేశంలో ఉన్నప్పుడు భర్త వేరొక దేశంలో నివసిస్తున్నారు. They are not living together. వారిద్దరు కూడా కలిసి జీవించడం లేదు. What they are carrying? మరి వారు ఏం మోసుకొని వెళ్తున్నారు? In the day of marriage, they promise to each other. వివాహ దినమందు వారు ఒకరికొకరు ప్రమాణం చేసుకున్నారు. Till the death separates, we are going to live together. మరణము వేరుపరచే వరకు ఇద్దరము కలిసే జీవిస్తామని ప్రమాణం చేస్తారు. Because they are carrying the promise of God, the distance means nothing for them. వారు దేవుని సన్నిధిని వారు మోసుకొని వెళ్తున్నారు కాబట్టి వారు దూరముగా ఉన్న వారికి ఏ మాత్రం ఆటంకం They లేదు. are faithful. వారు నమ్మకస్తులై ఉంటారు. So now we are living on earth, God is in heaven. మనం ఈ భూమిపైన జీవిస్తూ బ్రతుకుతుండగా దేవుడు పరలోకమందు ఉన్నారు. You may be thinking there is a big gap. మరి మధ్యలో గొప్ప చాలా బహు దూరం ఉన్నదని అనుకుంటావు. When you have covenant with Jesus Christ, you have a promise of God. So you and God are one, even though He is far away from you. You are walking with Him only. నీవు దేవుని యొక్క నిబంధనలు, దేవుని వాగ్దానములు కలిగి ఉన్నప్పుడు, ఒకవేళ దేవుడు దూరముగా ఉన్నప్పటికీ కూడా నీవును దేవుడు ఏకమై ఉన్నారు. ఆయన నీకు సమీపముగానే ఉన్నాడు. You are living with God. నీవు దేవునితో కలిసి జీవిస్తున్నావు. Fifth stone, ఐదవ రత్నం, it's a blue color. It represents the heaven, revelation, priesthood, Jehovah color.
ఇది నీలవర్ణము గలది, ఇది పరలోకమునకు, ప్రత్యక్షతకు, యాజకత్వమునకు, దేవుని వర్ణానికి సాదృశ్యంగా ఉంది. So what does it mean? దీని యొక్క అర్థం ఏమిటి? You should have the revelation. Don't live without revelation on earth. నీవు ప్రత్యక్షత కలిగి ఉండాలి, ఈ భూమి మీద ప్రత్యక్షత లేకుండా బ్రతకకూడదు. As a children of God, we should have revelation in our life. దేవుని బిడ్డలముగా దేవుని యొక్క ప్రత్యక్షత మన జీవితంలో కలిగి ఉండాలి. As a priesthood for God, దేవుని కొరకు ఒక యాజకునిగా, winning souls for Jesus, యేసు కొరకు ఆత్మలు సంపాదించాలి, winning others for Jesus Christ, ఇతరులకు అనేకుల కొరకు ప్రార్థన చేయాలి, bringing them to Lord Jesus Christ. వారిని ప్రభువైన యేసు వద్దకు నడిపించాలి. The sixth stone is a white stone. ఆరవ రత్నం అది తెల్లని రత్నము. White stone represent what? తెలుపు దేనికి సాదృశ్యంగా ఉంది? White stone represent the holiness of God, ఈ తెల్లని రత్నం అనేది దేవుని పరిశుద్ధతకు సాదృశ్యం, purity of God, దేవుని పవిత్రతకు సాదృశ్యం, righteousness of God, దేవుని నీతికి, a chosen child of God. దేవుని యొక్క ఏర్పాటు చేయబడిన You and జనంగా. I should carry the holiness of God. నీవు నేను దేవుని పరిశుద్ధతను మోసుకొని Carry వెళ్ళాలి. the white stone. తెల్లని వర్ణమగల రత్నాన్ని మోసుకొని వెళ్ళాలి. That means you are carrying the righteousness of Jesus Christ. దాని అర్థము నీవు యేసుక్రీస్తు వారి యొక్క నీతిని మోసుకొని వెళ్తున్నావు. The next color is green color. తదుపరి రత్నం అనేది పచ్చని వర్ణము గల రత్నము. The చూద్దాం. green stone represents a growth, ఈ పచ్చని రత్నం అనేది ఎదుగుదలకు సాదృశ్యంగా ఉంది. freshness, ఇది నూతనత్వానికి సాదృశ్యం, flourishing, ఇది పరిమళత్వానికి చిగురించడానికి సాదృశ్యం, prosperity. అభివృద్ధికి సాదృశ్యం. So the child of God, దేవుని బిడ్డలమైన on మనం your breastplate, మన యొక్క రొమ్ము భాగంలో you are carrying the prosperity of God నీవు దేవుని అభివృద్ధిని మోసుకొని వెళ్తున్నావు. and the growth of Jesus, యేసయ్య and ఎదుగుదలను, the blessings of God. యేసు ఆశీర్వాదాలను. In other words, you are always fresh. మరొక మాటలో నీవు ఎప్పుడు నూతనముగా ఉంటావు. It is, the prosperity of God. అనగా దాని అర్థము దేవుని వద్ద నుండి అభివృద్ధి పొందుకోవడం. Joshua 1:7-9, when you keep the word of God in your mouth and always speak that, prosperity will follow you. యెహోషువ మొదటి అధ్యాయము 7 నుండి 9 వరకు దేవుని వాక్యాన్ని నీ నోటిలో ఉంచి దాన్ని పలికిన యెడల నీవు వర్ధిల్లెదవు అంటూ ఉన్నాడు. Proverbs chapter 10:22, the blessings of the Lord gives you prosperity. సామెతలు 10:22లో యెహోవా ఆశీర్వాదములు ఐశ్వర్యం ఇస్తుందని వాక్యం అంటూ ఉంది. 3 John verse 2 says, my beloved, be in good health as your soul prospers in everything. 3వ యోహాను 2వ వచనములో ప్రియుడా నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయంలోనూ వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండుము వర్ధిల్లుము అని వాక్యంలో సెలవిస్తున్నాడు. You will be prosper in everything because when your soul prospers in the Lord. నీ ఆత్మ ప్రభువునందు వర్ధిల్లుచున్నట్లుగా నీవు అన్ని విషయంలో కూడా వర్ధిల్లుతావని వాక్యం అంటూ. 8th one, 8వది pink colors. గులాబీ రంగులో ఉండేది. Why God said us to carry the pink color stone in our heart? అయితే ఈ యొక్క గులాబీ రంగు దీని గురించి దేవుడు దీని ఎందుకు మన Why should హృదయంలో మనం a కలిగి high ఉండాలి? priest should carry the pink color stone on his chest ఈ plate? ప్రధాన యాజకుడు తన యొక్క ఛాతీ పైన ఉన్నటువంటి పతకంలో ఎందుకు ఈ రత్నాన్ని ధరించుకుంటాడు? It represents joy, ఇది సంతోషమునకు సాదృశ్యంగా ఉంది, healing, స్వస్థతకు, new life, నూతన జీవితానికి, new life in Christ. క్రీస్తులో నూతన జీవితానికి You సాదృశ్యం. are carrying joy of the Lord. నీవు దేవుని యొక్క ఆనందాన్ని మోసుకొని వెళ్తున్నావు. The 9th stone, ఈ 9వ రత్నము మనం చూస్తున్నాం. the purple color, ఈ పర్పుల్ రంగు మనం చూస్తున్నాం. it represents the kingship, ఇది రాజరికానికి సాదృశ్యంగా ఉంది, majesty, ఇది ఘనతకు సాదృశ్యంగా ఉంది, royalty, ఇది రాజరికంగా పరిపాలనకు సాదృశ్యంగా ఉంది. reigning with Christ in heavenly places. పరలోకపు ఆకాశములలో క్రీస్తుతో కలిసి పరిపాలన చేయడానికి సాదృశ్యంగా ఉంది. So kingship of Jesus we should carry in our chest. యేసుక్రీస్తు వారి యొక్క రాజరికాన్ని మనం మోసుకొని వెళ్ళాలి మన We హృదయంలో. are a royal people. 1 Peter chapter 2 verse 9. మొదటి పేతురు 2వ అధ్యాయము 9వ వచనంలో మనము రాజులమైన యాజక సమూహం అంటున్నాడు. God said to carry upon your chest. ఎందుకనగా దేవుడు నీ యొక్క గుండెపైన దీన్ని మోసుకొని వెళ్ళాలని చెప్పాడు. 10th stone, ఇది 10వ రత్నంగా ఉన్నది. transparent, ఇది స్ఫటికము వలె స్వచ్ఛముగా ఉన్నది, pure. పవిత్రముగా. The children of God should be a transparent people. దేవుని బిడ్డలు కూడా పారదర్శకత కలిగి ఉండాలి. No hiding, those things should not be. ఏ విధమైనటువంటి దాపరికములు దాచుకొనడం లేకుండా ఉండాలి. Forgive and forget. క్షమించాలి, When మర్చిపోవాలి. somebody hurts you, ఎవరైనా నిన్ను గాయపరిచిన యెడల forgive and forget. వారిని క్షమించండి, మర్చిపోండి. Be clear always. ఎప్పుడు కూడా స్వచ్ఛమైన మనసుతో ఉండండి. Keep your heart clear. నీ హృదయాన్ని మనసును Keep your mind clear. నీ మనసును పవిత్రంగా ఉంచుకో. Be a clean person. పవిత్రమైన హృదయంగా కలిగి ఉండు. Children always they forgive. That is why they are happy. అందుకే వారు సంతోషంగా They ఉంటారు, are joyful. వారు ఆనందంగా ఉంటారు. Clean your heart now. ఇప్పుడే నీ హృదయాన్ని Ask పవిత్రపరచుకోవడం God to మంచిది. clean you with the holy blood of Jesus. ప్రభువా నీ పరిశుద్ధమైన రక్తంతో నా హృదయాన్ని శుద్ధి చేయి ప్రభువా అని Have అడగండి. a clean life, my brother. నాకు పరిశుద్ధమైన జీవితం నువ్వు ప్రభువా అని అడగండి. Be transparent. పారదర్శి కలిగి ఉండండి. Hallelujah. హల్లెలూయా. కొంతమంది ఎప్పుడు హైడ్ చేస్తూ ఉంటారు. హైడ్ చేసే వాళ్ళు ఎప్పుడు పైకి రారు, మీకు తెలుసు తెలీదు. వాళ్ళు హైడ్ చేయబడుతూనే ఉంటారు. If you hide things, you will be hidden. But if you want to come up, be open to God. నీకున్నటువంటి తలంతులు దాచుకునేలా నువ్వు దాచబడే ఉంటావు, కానీ నీవు దేవుని కొరకు స్వచ్ఛమైన మనసు కలిగి ఉంటే నువ్వు పైకి లేవనెత్తబడతావు. Carry the clear stone. ఈ స్వచ్ఛమైనటువంటి రత్నాన్ని కలిగి ఉండండి. Next stone. తర్వాత ఉన్నటువంటి రత్నం It's a black color. ఇది నలుపు రంగు కలది. Black color stone. The 11th stone. It's called a judgment, a fear of the Lord. ఈ 11వది అది నల్లనిది. ఇది దేవుని యొక్క తీర్పునకు, దేవుని యందు భయభక్తులకు సాదృశ్యం. Have you ever seen a court? ఎప్పుడైనా కోర్టును చూసారా? Courtyard.
కోర్టు ఆవరణాన్ని ఎప్పుడైనా చూసారా మీరు? కోర్టులోకి వెళ్ళినప్పుడు త్రాసు పట్టుకున్నటువంటి ఆ బొమ్మ కళ్ళకు ఏం కట్టేసి ఉంటుందండి? బ్లాక్ జడ్జ్మెంట్. బ్లాక్ కలర్ కళ్ళకు గంతులు కట్టినప్పుడు చూడకుండా ఏది న్యాయమో, ఏది నిజమో, ఏది యథార్థమో, ఏది ధర్మమో దాన్నే చేస్తుంది అని అనడానికి ఉదాహరణగా ఉంది. సో వెన్ యూ క్యారీ బ్లాక్ స్టోన్, సో యూ హ్యావ్ టు judge not according to favor, not according to the casteism or any other things, but you should judge properly. ఈ నలుపు వర్ణము కలిగిన రత్నాన్ని నీవు ధరించుకుని ఉన్నప్పుడు దాని అర్థం ఏంటనగా నీవు మనుషులకు ఏ విధమైన భేదము చూపి తీర్పు తీర్చకూడదు. వారు నా కులం వారు లేక నా బంధువులు అనేటువంటి పక్షపాతము చూపించకూడదని వాక్యం అంటుంది. బ్లాక్ స్టోన్ అంటే you should be a right person. నీవు నీతిమంతుడిగా ఆ యొక్క చక్కని న్యాయవర్తిగా నీవు ఉండాలి. person. నీవు సరైనటువంటి వ్యక్తిగా ఉండాలి. Don't judge people with the casteism. మనుషులను కులాన్ని బట్టి తీర్పు తీర్చే వ్యక్తిగా ఉండకూడదు. Don't judge people with the area. వారికి ఉన్నటువంటి ప్రాంతాన్ని బట్టి న్యాయం చెప్పే వ్యక్తిగా ఉండకూడదు. We are the children of God. Wherever you are on this earth, you are belong to Jesus Christ. మనము దేవుని బిడ్డలము. ఈ భూమి మీద ఏ మూలన ఎక్కడ ఉన్నప్పటికీ మనం క్రీస్తు వారమే. There is no racism in Jesus name. యేసు నామములో ఏ విధమైనటువంటి భేదము లేదు, ఏ విధమైనటువంటి కుల భేదము లేదు. We are the children of God. జాతి భేదము లేదు, మనం దేవుని బిడ్డలమై ఉన్నాం. That is why the black stone is mentioned. అందు నిమిత్తమే ఆ నల్లని రత్నం గురించి చెప్పబడింది. Children of God should be just. దేవుని బిడ్డలు నీతిమంతులుగా న్యాయవంతులుగా ఉండాలి. 12th stone. 12వ రాయి దేనికి సాదృశ్యం? It looks like a silver stone. అది వెండి రంగులో కనబడుతుంది. The silver color stone. వెండి రంగులో, వెండి వర్ణంలో కనబడే రత్నం. What does it represent? The silver color stone. ఈ వెండి రంగులో ఉన్నటువంటిది దేనికి సాదృశ్యంగా ఉంది? It represents the redemption. అది విమోచనకు సాదృశ్యంగా ఉంది. Refining process. అది పరిశుద్ధతలోనికి వెళ్ళేటువంటి విధానానికి సాదృశ్యం. Silver stone, it's a refining process. That means God is making you, or God is preparing you in the likeness of Jesus Christ. దేవుడు నిన్ను యేసుక్రీస్తు వారికి సారూప్యంలోనికి, ఆయన పోలికలోనికి నిన్ను మార్చుచూ ఉన్నాడు, నిన్ను పరిశుద్ధతలోనికి మారుస్తూ ఉన్నాడు. So every day by day when you walk with God, your nature is being changed. ప్రతి దినము దినదినము దేవునితో నడుస్తున్నప్పుడు నీ స్వభావం అనేది మార్చబడుతుంది. Your life is being changed. నీ జీవితం మారిపోతుంది. As Galatians chapter 3 verse 28, there is no differences in the Lord. గలతీయులు 3వ అధ్యాయం 28లో దేవునికి ఏ భేదము కూడా లేనే లేదు. We are the children of God. మనము దేవుని బిడ్డలమై ఉన్నాం. And then we should be just everywhere. కనుక మనం ప్రతి చోట న్యాయవంతులుగా ఉండాలి. Wherever you go. నీవు ఎక్కడికి వెళ్ళినా. What is the first stone? మొట్టమొదట ఏమిటది? Red color. ఎర్రని వర్ణం represents what? అది దేనికి సాదృశ్యంగా ఉంది? Blood of Jesus. యేసు రక్తానికి సాదృశ్యం. What is the second stone? రెండవ రాయి దేనికి సాదృశ్యం? Yellow. పసుపు రంగులోని. Represents what? అది దేనికి సాదృశ్యం? Nature of Jesus. యేసు స్వభావానికి సాదృశ్యం. Third stone. మూడవ రాయి Brown stone. మట్టి రంగులో ఉండే రాయి. Brown stone represents what? అది దేనికి సాదృశ్యంగా ఉంది? Humility. దేనత్వానికి సాదృశ్యంగా ఉంది. Humbleness. వినయమునకు సాదృశ్యంగా Fourth ఉంది. stone. నాలుగవ రాయి Iridescent. What it represents? అది దేనికి సాదృశ్యంగా ఉంది? Promise of God. దేవుని వాగ్దానములకు సాదృశ్యంగా ఉంది. What is the fifth one? ఐదవది Blue color. నీలి వర్ణము. It represents the revelation of God. ఇది దేవుని ప్రత్యక్షతకు సాదృశ్యంగా ఉంది. And the sixth one. ఆరవది White stone. తెల్లని వర్ణము. It's the holiness. పరిశుద్ధతకు సాదృశ్యం. Seventh stone. ఏడవ రాయి Green color. It's the prosperity. పచ్చని రంగు గలది, అది అభివృద్ధికి సాదృశ్యం. You should have prosperity in the Lord. నీవు ప్రభునందు వర్ధిల్లుతూ ఉండాలి. Grow in the Lord. దేవుని యందు ఎదుగుతూ ఉండాలి. Eighth one. ఎనిమిదవది Pink color. గులాబీ రంగులో ఉండేది. It's healing. అది స్వస్థతకు సాదృశ్యంగా ఉంది. It's the touch of God. అది దేవుని తాకిడికి సాదృశ్యం. Joy of the Lord. ప్రభువు యొక్క ఆనందమునకు సాదృశ్యం. Be happy always. ఎల్లప్పుడూ ఆనందిస్తూ ఉండుడి. Ninth stone is purple. తొమ్మిదవది అది రక్తవర్ణం లేక ధూమ్రవర్ణం కలది. It's a kingship. అది రాజరికానికి సాదృశ్యం. Majesty. ఘనతకు సాదృశ్యం. We should be a royal people. మనం రాజవంశకులమై ఉన్నాం. Royalty. మనం రాజరికులము. What is the 10th one? పదవది ఏమిటి? Clear stone. స్వచ్ఛమైన స్ఫటిక వలె ఉంది. The clear stone represents what? ఈ స్ఫటిక వంటి రత్నం దేనికి సాదృశ్యం? Be open to God. దేవునికి సమీపముగా వెళ్ళుట. Be clear to everyone. ప్రతి ఒక్కరికి పారదర్శముగా ఉండుట. Forgive others and forget everything. ఇతరులను క్షమించుట, వారన్నిటిని మర్చిపోవుట. Next comes 11th one. 11వది Dark black color. నల్లని రంగు కలది. Be just. నీతిగా ఉండండి. Don't do unjust to others. ఎవరికి అన్యాయం చేయవద్దు. Speak true. సత్యము మాట్లాడండి. Then the 12th stone. 12వ రాయి It is silver. అది వెండి వర్ణం కలది. It's the redemption. అది విమోచనకు సాదృశ్యం. Refining process. నీవు పరిశుద్ధులుగా మారేటువంటి పద్ధతి. So when we carry these 12 stones in our lives, ఈ 12 రత్నములను మన జీవితంలో మోసుకొని వెళ్తున్నప్పుడు heavenly angels will follow us. పరలోకపు దూతలు మనల్ని వెంబడిస్తారు. God's blessings will be upon us. దేవుని ఆశీర్వాదాలు మనపైన ఉంటాయి. We are blessing to others. మనం ఇతరులకు దీవెనకరంగా We are ఉంటాము. bringing many people to Jesus. అనేకులను యేసులోనికి నడిపిస్తాము. You are able to win others for Jesus Christ. అనేకమైన ఆత్మలను యేసుక్రీస్తు వారి వరకు సంపాదిస్తాము. Don't carry stones. నేను చెప్పానని చెప్పి 12 రాళ్ళు వేసుకొని తిరగకండి. You have to carry
నేచర్ ఆఫ్ ద స్టోన్, ద నేచర్ ఆఫ్ ద స్టోన్. అది దేనికి సాదృశ్యంగా ఉందో దాని స్వభావాన్ని మనం ధరించుకోవాలి. We Christians, we don't carry stone, but we carry the God who made all stones. క్రైస్తవులమైన మనము ఏ రాళ్ళను మోసుకొని వెళ్ళం గాని ఈ రాళ్ళను సృష్టించిన దేవుణ్ణి మనం ఆరాధిస్తాము. Which is great, my brother, stone or creator of the stone? రాయి గొప్పదా, రాతిని సృష్టించిన సృష్టికర్త గొప్పవాడా? ఏది గొప్పది? దేవుని ప్రజలారా గమనించండి, దేవుడు ఆ స్వభావం కలిగి ఉండమన్నాడు కానీ రాళ్ళు మోసుకొని తిరగమనలేదు. పాత నిబంధన మన జీవితాలకు ఎందుకు సాదృశ్యంగా ఇవ్వబడిందంటే మనము క్రొత్త నిబంధనలు అటువంటి గుణాలు కలిగి జీవించాలని ఇవ్వబడింది. ప్రైజ్ ది లార్డ్. ఆ స్వభావాన్ని మోసుకు వెళ్ళాలంతే కానీ మనం రాళ్ళు మోయాల్సిన అవసరము లేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. లెట్స్ ప్రే. ప్రార్థన చేద్దాం. Father, let me carry you, Lord my God. తండ్రి, నేను నిన్ను మాత్రమే మోసుకొని వెళ్ళాలి తండ్రి. Those who take a decision, lift up your hand. అటువంటి తీర్మానం తీసుకున్న వారి మీ చేయి పైకెత్తండి. Lord, hereafter I am not going to carry stones, but I will carry you, Father, your nature with me. ప్రభువా, ఇక మీదట నేను రాళ్ళను కాదు గాని నిన్ను మోసుకొని నీ స్వభావాన్ని మోసుకొని వెళ్తాను. Father God, దేవునికి ప్రార్థించండి. తండ్రి అయిన దేవా, Father God, తండ్రి అయిన దేవా, if you come with me, నీవు నాతో వచ్చిన ఎడల my entire life will be blessed. నా జీవితం అంతా My దీవింపబడుతుంది. finance will be blessed. ఆర్థిక విషయంలో My దీవింపబడతాను. family will be blessed. నా కుటుంబం దీవింపబడుతుంది. My life will be blessed. నా జీవితం దీవింపబడుతుంది. Let me carry you, Lord my God. నేను నిన్ను మోసుకొని వెళ్ళాలి తండ్రి. Let me seek you first the kingdom of God. నేను మొదట దేవుని రాజ్యమును వెతకాలి. Teach me, Lord Jesus. ప్రభువైన యేసు నాకు నేర్పించండి. Anoint me, Father God. అభిషేకించండి దేవా. Pour out your Holy Spirit on me. నీ పరిశుద్ధాత్మ నాపై కుమ్మరించండి. Pour your Spirit on me, my God. నీ ఆత్మ నా పైన కుమ్మరించుము దేవా. Fill me with the Holy Spirit. నీ పరిశుద్ధాత్మతో నన్ను నింపండి. Let me carry your stone. నేను నీ రత్నముల మాసం That means your nature. అనగా నీ స్వభావం మోసుకొని Your వెళ్ళాలి. nature. నీ స్వభావమే Lord, your nature in my heart. ప్రభువా, నీ స్వభావమే నా హృదయంలో ఉండాలి. Then I will have victory. అప్పుడు నేను జయం పొందుతాను. I should carry the nature of God in my heart. నా హృదయంలో దేవుని స్వభావాన్ని నేను మోసుకొని వెళ్ళాలి. Lord, take away the sinful nature from me. ప్రభువా, నాలో ఉన్న పాప స్వభావాన్ని తీసివేయండి. Take away the worldly nature from me. నాలో ఉన్న లోక స్వభావాన్ని తీసివేయండి ప్రభువా. Daddy, you want me to carry the presence of God with me, Lord. నేను దేవుని యొక్క సన్నిధిని మాత్రమే నాతో మోసుకొని వెళ్ళాలని కోరుతున్నాను. Touch my life, Father God. నా జీవితాన్ని తాకండి దేవా. Bless my life, Jesus. నా జీవితాన్ని దీవించండి యేసు. Anoint me, Holy Spirit. పరిశుద్ధాత్మను అభిషేకించండి. Pour out your Holy Spirit, my God. నీ పరిశుద్ధాత్మను కుమ్మరించండి ప్రభువా. Everybody cry out and pray. ప్రతి ఒక్కరు గట్టిగా కన్నీరుగా మొరపెట్టండి, ప్రార్థన Lord, చేయండి. touch your people right ప్రభువా, now. నీ ప్రజలను తాకమని అడుగుచున్నాను. Anoint your people, my నీ Jesus. ప్రజలను అభిషేకించమని అడుగుచున్నాను. Bless them with the power of the నీ Holy Spirit. పరిశుద్ధాత్మ శక్తితో వారిని దీవించండి. Wash them with your blood, my God. ప్రభువా, నీ రక్తముతో వారిని కడగండి. Daddy, wherever I go, ప్రభువా, నేను ఎక్కడికి వెళ్ళినా, wherever I walk, నేను ఎక్కడ నడిచినా, Lord, let me carry your presence. ప్రభువా, నేను నీ సన్నిధిని మోసుకొని Let వెళ్ళాలి. me carry your power with me. నీ శక్తిని నాతో మోసుకొని వెళ్ళాలి. Your nature for the Lord. నీ స్వభావమే తండ్రి. In Jesus' name I pray. యేసు నామములో ప్రార్థిస్తున్నాను. Amen. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. నా పేరు అంజనాదేవి. నేను గుంటూరు నుండి వస్తున్నాను. నవంబర్లో ఉపవాస ప్రార్థన మొదలుపెట్టిన కాడి నుంచి నేను వస్తున్నాను. ఇంతకుముందు నాకు చికెన్ గునియా వచ్చి విపరీతంగా నా కీళ్ళ వ్యవస్థ కూడా చాలా నశించిపోయినట్టుగా బాధపడేదాన్ని. అలాంటిది ప్రార్థనకు వచ్చిన తర్వాత నాకు చాలా ఆరోగ్యం మెరుగుపడటమే కాకుండా కీళ్ళల్లో కాళ్ళల్లో కూడా మోకాళ్ళలో కూడా చాలా నొప్పులు తగ్గిపోయినాయి. నా కుమార్తె ఎప్పుడు చర్చి కంటే వెళ్ళేది కాదు, కానీ ఇక్కడికి వచ్చి ప్రార్థన చేసుకొని దేవునికి మొరపెట్టుకొని ప్రార్థనలో పాల్గొన్న దగ్గర నుంచి నా కుమార్తె తను కూడా చర్చికి పోవడం మొదలుపెట్టింది. అంతేకాకుండా ఈ లైఫ్ చేంజింగ్ రివైవల్ వచ్చిన తర్వాత మాకు ఎన్నో మేళ్ళు జరిగినాయండి. ఇంతకుముందు ప్రార్థన అంటే ఏంటో మాకు ఎరగము, కానీ ఇక్కడికి వచ్చి నాకంతా నేను ఎంతో చక్కగా ప్రార్థన చేసుకోగలుగుతున్నాను. ఇక ఆలస్యమెందుకు, నేడు చేరుము యేసునొద్దకు, నమ్మి బాప్తిస్మమందుము, క్రీస్తు సాక్షిగా జీవించుము. నేను కొన్ని మంత్స్గా బ్యాక్ పెయిన్తో సఫర్ అవుతున్నాను గారు. వచ్చినప్పుడు పెయిన్ తోనే ఉన్నారు. పెయిన్తోనే ఉన్నాను. నుంచున్నప్పుడు కూడా పెయిన్గా ఉంది. ఏసయ్య నన్ను స్వస్థపరచవా అనుకుంటూ ప్రేయర్ అవగానే నేను 10 times చెక్ చేసుకున్నాను. ముందుకి వంగి లేచి నాకు పెయిన్ ఏం లేదు. నాకు 5 సంవత్సరాల నుంచి నడువు నొప్పి. ఎన్ని ఆపరేషన్ చేయించుకున్నాను, తగ్గలేదు. అసలు ఈ విపరీతమైన నడువు నొప్పి. కుర్చీలో కూర్చోలేను, కింద కూర్చోలేను, కాళ్ళు చాపుకోవాలి. ఎవరెవరిని తగిలితే ఇబ్బంది పడతారేమో. అసలు ఎంత ఇబ్బంది పడ్డానో వచ్చిన దగ్గర నుంచి చెప్పలేనంత నరకం. ఊపిరి ఇలా పీల్చుకుంటుంటే ఎంత నొప్పో, అసలు అడుగు వేయలేకపోయేదాన్ని. ఇట్లా నుంచొని ఎవరైనా పట్టుకోగానే పడిపోయేదాన్ని. అసలు తెలిసేది కాదు, అంత స్పర్శ లేకుండా ఉండేదాన్ని. అసలు కాళ్ళు నాకు ఆన్నట్టు తెలిసేది కాదు. దైవజనులు ప్రార్థిస్తుండగా అసలు నాకు తేలిగ్గా వచ్చేసి బాగా స్వస్థత వచ్చేసింది. ప్రార్థన అవగానే నడువు నొప్పిపోయింది. అసలు నేను నడవగలుగుతున్నాను. దేవుడు నన్ను స్వస్థ ఇచ్చాడు.
నమ్మువానికి సమస్తం సాధ్యమే విశ్వాసము గలవారే జయించురు నమ్మువానికి సమస్తం సాధ్యమే విశ్వాసము గలవారే జయించురు విశ్వాసుల క్రీస్తుకు బలమైన సాక్షులు విశ్వాసుల క్రీస్తుకు బలమైన సాక్షులు లైఫ్ చేంజింగ్ స్పిరిచువల్ బ్రేక్ త్రూ మీటింగ్ దైవజనులు అంతర్జాతీయ ప్రసంగికులు డాక్టర్ పిజే స్టీఫెన్ పాల్ గారిచే ఆధ్యాత్మిక వాక్య సందేశాలు విడుదల స్వస్థత సమాధానం రక్షణ జీవితంలో మార్పును పొందాలనుకుంటే తప్పక పాల్గొనండి. తేదీ ఏప్రిల్ 14 గురువారం. సమయం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు మరియు సాయంత్రం 6 గంటల నుండి 9 గంటల వరకు. స్థలం వరదాచార్ కళాక్షేత్ర, నటరాజ్ థియేటర్ వెనుక, శేషాద్రిపురం, బెంగళూరు 20. గమనిక: దైవజనులు పిజే స్టీఫెన్ పాల్ గారిచే ప్రత్యేక ప్రార్థనలు చేయించుకోవడానికి మరియు దైవజనులు పిజే స్టీఫెన్ పాల్ గారు చేస్తున్న పరిచర్యల కొరకు, మందిర నిర్మాణం కొరకు ప్రత్యేక అర్పణలు ఇవ్వగోరు వారు ఏప్రిల్ 14 ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు ప్రత్యేక ప్రార్థనా కూడికలో మీ అర్పణలు అర్పించవచ్చు. ఈ నంబర్లకు సంప్రదించండి. 7331157270, 7331157271. ఈ కార్యక్రమాలకు స్పాన్సర్ చేసినటువంటి ప్రియులైన ఈ కుటుంబాన్ని దీవించము నా ప్రభువా. ఆ దీవెన ఆశీర్వాదాలు వీరికి వచ్చునుగాక. ఈ పరిశుద్ధ లేఖనాల్లో మీరు చెప్పిన వాగ్దానం వీరి పట్ల నెరవేర్చండి. ఇదిగో వీరి యొక్క ప్రతి అవసరం తీర్చబడునుగాక. యేసు నామములో ప్రార్థిస్తుండగా ఈ కార్యక్రమానికి స్పాన్సర్ చేసిన వీరి కుటుంబంలోనికి దేవుని దీవెనలు పరుగున వచ్చునుగాక. ఇంతవరకు ఆగిపోయిన శుభకార్యాలు ఆ గృహంలో జరుగుటకు ద్వారాలు తెరవబడాలి మా తండ్రి. నాయనా, నీవు వాగ్దానం చేసి ఉన్నావు, నీ పనికి ఇచ్చినప్పుడు ఆకాశ వాకిళ్లు విప్పి దీవిస్తాను, నిన్ను గనపరచువాన్ని గనపరుస్తాను. మీరు పెదాలతోనే కాకుండా ఇచ్చుట ద్వారా గనపరుస్తుండగా వారి జీవితాల ఆశీర్వాదాలతో నింపబడినట్లుగా నీ హస్తంతో వారిని దీవించి బలపరచమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను నా పరలోకపు తండ్రి. ఆమేన్. ఈ ప్రోగ్రాం వలన దీవెన పొందిన నా సహోదర సహోదరి ఈ పరిచర్యకు స్పాన్సర్స్ గా ఉండగోరిన ఎడల తప్పక ముందుకు రండి. ఈ కార్యక్రమాలు మీకును మీ కుటుంబ సభ్యుల ఆధ్యాత్మిక జీవితానికి ఎంతో ఉపయోగపడుతున్నాయి కదూ. ఇక ఆలస్యం ఎందుకు? మా ఆన్లైన్ అకౌంట్ డీటెయిల్స్: PJ Stephen Paul Ministries, State Bank of India, current account number 352874333459. మరొకసారి 352874333459. పద్మారావు నగర్ బ్రాంచ్, హైదరాబాద్ 500025. IFSC code SBIN 0002772. మా చిరునామా PJS Paul, ఫ్లాట్ నంబర్ 102, హౌస్ నంబర్ 12-8-443, ఫిర్దౌస్ కావేరి అపార్ట్మెంట్స్, బిసైడ్ HP పెట్రోల్ పంప్, మెట్టుగూడ, సికింద్రాబాద్ 5,17,000. మరొక చిరునామా PJS Paul, డోర్ నంబర్ 12-79, ఈ బ్లాక్, ఎల్ నగర్, గోపాలపట్నం, విశాఖపట్నం 530027. మా ఫోన్ నంబర్స్ 9393117979, 9393117978, 8008777200, 8008777300.